వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరాహార దీక్ష రాత్రి నుంచి కొనసాగుతోంది. బాధితుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిన్న ఆమె ఆందోళన చేపట్టారు. బాధితులతో కలిసి నగరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఈ దీక్షలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విసాధరన్ మహారాజ్ ఇతర మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ఉధృతం కావడంతో పోలీసులు కవితను, విశారద్ను, మహారాజ్ సహా ఇతర ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు తెలంగాణ జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. పోలీసుల విడుదల అనంతరం కవిత వెనక్కి తగ్గలేదు. రాత్రి 9 గంటల సమయంలో నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించారు. ప్రస్తుతం అంబేద్కర్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆమెకి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు మరోసారి అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. విషయం మాట్లాడు. ఒక విషయం, నేను విశారద నాన్న ఇద్దరం కూడా నిరాహార దీక్ష చేసుకుంటూ కూర్చుంటాం. ఇక్కడ ఎన్ని రోజులైనా కానీ ప్రభుత్వం దిగి రావాలి. ఎక్కడైతే మన పేదవాడి ఇంటి మీద బుల్డోజర్ నడిచిందో అక్కడనే బిల్డింగ్ కట్టియాలి. అదొక్కటే, వేరే ఏమీ లేదు, ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక డిమాండ్ లేదు. దీనికోసమే ఇక్కడ ఇవాళ మనం పట్టుబట్టి కూర్చున్నాం. ఇలా పాలన ఎవరు నడుస్తుంది అంటే యనుమల గజనీ రెడ్డి గారి పాలన నడుస్తుంది. అన్ని మర్చిపోయినా ఆయన ప్రజాపాలన అన్నాడు. ఎక్కడుంది ప్రజాపాలన? ప్రజా వేదన ఉన్నది తప్ప ప్రజాపాలన ఎక్కడ కూడా లేదు. ఇలా ప్రతి చోట ఏడుపులు, వర్తనాదాలు, విభత్సమైనటువంటి పరిస్థితి ఉన్నది తప్పితే ఎక్కడ మంచి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సుమిత్ర, భూదాన భూముల నిర్వాసితుల ఇళ్లు కూల్చివేసినటువంటి పేదలను తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అదేవిధంగా డిఎస్పీకి సంబంధించిన విశారదన్ మహారాజ్ తో కలిసి నిన్న ధర్నా నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ధర్నా కొనసాగింది. ఆ తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ భూ బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ కూడా అంబేద్కర్ భవన్ లో రాత్రి నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. దాదాపు వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఎటువంటి అనుమతి లేకుండా నిరాహార దీక్ష చేయడం పైన అధికారులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారితో పాటు అంటే కల్వకుంట్ల కవితతో పాటు విశారదను, అదేవిధంగా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఎక్కడైతే ఇల్లు కూల్చివేశారో అక్కడ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన కూడా, అదేవిధంగా ప్రతిపక్షాల ఆందోళనల పైన కూడా విమర్శల వర్షం కురిపించిన పరిస్థితి ఉంది. ఒక మహిళగా ఎప్పుడు పేదల పక్షాన్నే ఉంటారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా రాత్రి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న నిరాహార దీక్షకు సంబంధించి పోలీసులు మగ్నం చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్తమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నిరసన ర్యాలీ అది చెప్పి ఇప్పుడు ఆందోళన కొనసాగించి పైన ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తామని సర్వే కొనసాగుతుంటే ఇలా ఆందోళనలు కొనసాగించి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా విమర్శల వర్షం కురిపిస్తున్న పరిస్థితులు. ఏదేమైనా రాత్రి నుంచి కొనసాగుతున్న నిరాహార దీక్షకు సంబంధించి మరికొద్ది సేపట్లో పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.